వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. సేవ్ డెమోక్రసీ పేరుతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు నాయకులందరితో కలిసి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిశారు. ఫిరాయింపులకు సంబంధించి చట్టంలో తీసుకురావాల్సిన మార్పులు, అలాగే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అవినీతి చేస్తోంది అని చెప్పి దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా దాదాపు 1,35,000 కోట్ల పైచిలకు అవినీతి ఆరోపణలతో ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పేరుతో పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. మిగతా పార్టీల అధ్యక్షుని, జాతీయ నేతలను కలిసి దీని మీద ఫిర్యాదులు చేశారు. దీని మీద టీడీపీ కూడా తీవ్రస్థాయిలోనే కౌంటర్ ఇచ్చింది. ఆరోపణలు ఉంటే పుస్తకాలు కాదు, నిరూపించాలి. అయినా బెయిల్ మీద బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మీద ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదని చెప్పి కూడా వాళ్ళు విమర్శించారు. దీనికి సంబంధించి వాళ్ళు మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ గా ప్రస్తుతం వారు పనిచేస్తూ ఉన్నారు, అనలిస్ట్. అలాగే సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రుద్రరాజ్ పద్మరాజ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా శైలజానాథ్ గారు, 2 అంశాలు. ఒకటి, ఫిరాయింపులకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్ళడం కానివ్వండి, ఇటు టీఆర్ఎస్ లోకి ఇక్కడ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు వెళ్ళడం కానివ్వండి. దీని మీద ఒకటి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. జాతీయ స్థాయిలో నాయకులను కలిసారు సేవ్ డెమోక్రసీ పేరుతో. అదొక అంశం. అయితే అవినీతికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సంబంధించి ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ 2 అంశాన్ని? కాంగ్రెస్ పార్టీ 2 అంశాల్లో ఈ ఫిరాయింపుల దానిపై స్పష్టమైన వైఖరి మాకుందండి. సరే, ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చకనో లేక నాయకుని లక్షణాలు నచ్చకనో వెళ్ళే అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఆ పార్టీ ద్వారా సాధించిన పదవులను వదిలేసిపోవడం అన్నది ధర్మంగా ఉంటుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలంగా ఉంటుంది. పైగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో దాని యొక్క కార్యక్రమంలో ప్రోగ్రామ్ అండ్ పాలసీలోనే రామారావు గారు ఆ రోజున ఎవరైనా సరే రాజీనామా చేసి 4కి రండి గెలిపిస్తారని చెప్పిన సంగతి గుర్తు చేస్తాం. సో ఈ 2 విషయాల్ని పక్కకి పెట్టేసి అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తా ఉన్నారు. మమ్మల్ని చూసి వస్తూ ఉన్నారు, అభివృద్ధి చూసి వస్తూ ఉన్నారు, మరి ఎలక్షన్లు పోవాలన్నా, నీకు ఎలక్షన్లు అంటే ఎక్కువ మోజు, ఇట్లా. సో ఇందులో ఏం లేదండి. సరే, పార్టీలు మారడం మారకపోవడం. నిన్న కర్ణం బలరాం గారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, కొద్దిమంది దాచుకున్న డబ్బుని కాపాడుకోవడం కోసం వస్తా ఉన్నారు. ఆయన కామెంట్ ఎన్టీవీలో చూశాను నేను ఆఖరికి. ఏమంటారంటే, సరే ఎవరి వారి కారణాలు రీత్యా వాళ్ళు పోతా ఉన్నారు, కానీ రాజీనామా చేసిపోవడం అనేది ధర్మం అండి ప్రజాస్వామ్యంలో. చేసి మరి గెలిచి వాళ్ళు అక్కడ చలామణి కావచ్చు. అంతవరకు నా అభిప్రాయం. రెండవది ఏంటంటే, ఇది డెమోక్రసీకి ఇబ్బంది అండి. అంటే ఏమంటే, ఒక ఫిరాయింపు అనేది అది ఒక చర్చనీయాంశమే కాకుండా ఏదో గొప్ప పని చేసినట్లు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్లు, కొద్దిగా ఊరేగింపులు ఏంటి, అసలు దండలేంటి, వాళ్ళ యొక్క హావభావాలు ఏంటి, పైగా వాళ్ళు మారడం ద్వారా ప్రజలంతా మారినట్లు వాళ్ళు ఫీలింగ్ ఇస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఇంకా వేరే పార్టీ ఏది లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇతనికి వచ్చే 1,00,000 చిల్లర ఓట్లు ఉంటాయి, వాళ్ళకు 1,00,000 ఓట్లు, వాళ్ళకి 60-70,000, వీళ్ళకి 60-70,000 వచ్చి ఉంటాయి. సో ఇంక మొత్తం అంత కనుక ఇది ఒక అన్యాయమైన ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారు ఒక అన్హెల్తీ పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అంటే బహుశా జగన్ రెడ్డిని అతను వీకెండ్ చేసే క్రమంలో భాగంగా అప్పుడు ఇద్దరిని రేపు మళ్ళీ ఇద్దరిని ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో అతను పొలిటికల్ గేమ్ కావచ్చు. పైగా రెండవది 80% ఆఫ్ ఓటింగ్ సంపాదిస్తాను భవిష్యత్తులో అని కూడా చెప్పుకుంటాం. 0.2%, 0.3% మార్జిన్తో గెలిచేట్లారు సార్. ఫస్ట్ 2% గెలిచేట్లు, 1.8 గెలిచేట్లున్నారు. కనుక దాన్ని 80% తీసుకెళ్తాను నేను అనేది మాట్లాడు సార్. ఇది అన్హెల్తీ అండి. ఎవరైనా సరే ధర్మం ఏంటంటే, న్యాయం ఏంటిగా రాజీనామా చేసిపోవాలి. అట్లాగే కరప్షన్ ఛార్జెస్ పైన సరే పుస్తకం వేశారు. 1,38,000 కోట్ల చిల్లర బడ్జెట్ లెక్కలా చెప్పారు. 1,34,290 అనా పైసలు సహా దాంట్లో వేశారు. ఇది కూడా నేను ఎగ్జాగరేటెడ్గా అని చెప్పాను, కానీ అది అట్లా ప్రజలు దాన్ని ఆకట్టుకోదండి. ఇప్పుడు రాజధానిలో అవినీతి జరుగుతూ ఉంది అన్నది నా యొక్క అభిప్రాయం, స్పష్టమైన అభిప్రాయం. రాజధాని నిర్మాణానికి అనుకూలంగానే, కాకపోతే మా రాయలసీమకు రావాల్సిన రాజధాని ఎత్తుకుపోయిన బాధ ఉన్నప్పటికీ కూడా రాజధాని నిర్మాణానికి అనుకూలమే. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు లేకపోతే వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు పోరాడచ్చు కదా, అవకాశం ఉంది. అదొక పెద్ద ట్రాజడీ అండి. అందుకే అసెంబ్లీలో రాజధాని గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ, జగన్ రెడ్డి గారు ఇంకా మరీ కడప రాయలసీమ. సరే, మాకు న్యాయం చేస్తారు ఇద్దరు మా వాళ్ళు అనుకున్నాం. ఆయనేమో లేసి విజయవాడ పక్కన పెడతారు, ఆయన ప్రకటిస్తే ఈయన లేసేసి నాకు అభ్యంతరం లేదు ఆయన మొదలు పెడతాడు. ఇంకా ప్రతిపక్షం అధికార పక్షం 2 అసలుకి ఈ రాష్ట్రంలో ఒక ఏక మాటకు వచ్చినప్పుడు మనం బయట రావాల్సిందే కదా. సో మేము మర్చాం, అలాంటి వాళ్ళు మర్చాం, గొడవలు చేసాం కూడా అక్కడక్కడ. సో వెనక్కి వస్తే
ఈ అవినీతి అనే దాన్ని సరే వేశారు. దాన్ని అవినీతి రహిత పాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే మాత్రం అది అబద్ధం అండి. అది వాస్తవానికి దూరంగా ఉన్న అంశం. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడే స్వయంగా అనేక శాఖల్లో అవినీతి జరుగుతూ ఉందని, ఇసుకలో 1000 కోట్లు పోయాయని, మన్నులు పోయినాయని, అట్లాగే చంద్రన్న కానుకలు అవినీతి జరిగిందని ఆయన ఎగిరిగిరి పడే ఆఫీసర్ల ముందు ఇవన్నీ మనం చూస్తాం. అట్లాగే అనేక ఆరోపణలు, ఉదాహరణకి ఆ పారిశ్రామిక రాయితీలు ఇచ్చినప్పుడు ఇంత కష్టంలో పారిశ్రామిక ఒక గంప గుత్తగా ఇచ్చారని, దాంట్లో డబ్బులు మారాయని, వట్టిసీమ పట్టిసీమగా పిలువబడే వట్టిసీమలో కూడా దాదాపు 600 కోట్లు 23% ఎక్స్ట్రా మళ్ళీ వాళ్ళకి బోనస్ ఇస్తామని, ఇవన్నీ కూడా అవినీతిలో భాగంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారండి. కనుక జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన పుస్తకంలో 2 విషయాలు, తెలుగుదేశం పార్టీ నాయుడు దులిపేసుకొని పోవచ్చు, ఇవన్నీ కొత్త బోర్డులు అంతే. ఒకవేళ నిజంగా అతనికి నిజాయితీ సిన్సియారిటీ ఉంటే, ఎందుకంటే పులు కడిగిన ముత్యంలా ఉంటాను నేను, కడిగిన ముత్యం అని చెప్పుకుంటారు. సో ఈ అన్ని ఇష్యూల పైన ఒక మంచి ఒక గొప్ప వాళ్ళతో ఎంక్వైరీ కమిటీ వేసుకొని ఎంక్వైరీలో అంతా ఫ్రాడ్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. రైట్. అంటే మీరు ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటాం కాంగ్రెస్ అంతేనంటే, పూర్తిగా వ్యతిరేకించట్లేదు, విభేదించట్లేదు. చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలనలో మాత్రం లేదండి. ఈ గవర్నమెంట్ అతని ప్రభుత్వం అవినీతిలో ఉందని నాకు ఆరోపణ కూడా. అంటే ప్రభుత్వాల్లో ఎవరన్నా అవినీతి జరుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నారా, లేకపోతే నేను చెప్పడం కాదు, నా విషయం మీరు కీలకంగా మంత్రిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు, నేను చెప్పడం వేరే సంగతి అండి బాబు. ఇసుక పాలసీ 2 ఏళ్ళు పెట్టిన తర్వాత మారుస్తా ఉన్నాను, అవినీతి జరిగింది, దీంట్లో అవి జరుగుతా ఉంది, 1000 కోట్ల రూపాయలు అని చెప్పారండి. ఒక కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దామండి. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. నాగేశ్వరరావు గారు, ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో, చెప్పండి సార్. మీరు నాతోనే మాట్లాడాలి, టీవీలో ఉంటే కాల్ డిస్టర్బ్ అవుతుంది. అదే సార్, ఇప్పుడు నేను చిన్న విషయం చెప్దాం అనుకుంటాను. అదే ఇప్పుడు నేను చిన్న విషయం చెప్దాం చెప్పండి నాగేశ్వరరావు గారు. సార్, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని ప్రకారము, ఇప్పుడున్న ప్రభుత్వ నడవడిక ప్రకారము అసలు అంతంత అవినీతులు ఎక్కడ జరుగుతాయండి? వాళ్ళు అర్థం పర్థం లేకుండా చెప్పడం తప్ప, అసలుకి ఏదో కాలక్షేపంకి వస్తాను తప్ప. అంటే ఎంతో కొంత అవినీతి జరుగుతుంది, వీళ్ళు చెప్పేంత లక్షల కోట్లు జరిగే అంత స్థాయి లేదనా? అంత స్థాయి అసలు ఎక్కడుందండి? ఇప్పుడు ఎవరికి వాళ్ళు. రైట్ నాగేశ్వర గారు. నెక్స్ట్ కర్నూలు నుంచి మధుసూదన్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. శైలజనాథ్ గారు అందరికీ నమస్కారం సార్. నమస్తే మధు సార్. అది రాయలసీమ గురించి మీరే మాట్లాడాలి సార్. అది మొత్తానికి ఏది కర్నూలు ఒక్కరైనా పట్టించుకుంటున్నారా సార్? అది ఆ టీడీపీ నుంచి అయితే కనీసం రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి సార్. కనీసం ఇప్పుడు ఆయన ఏదైతే రుణమాఫీ అన్నాడో చేసినవి వడ్డీ కూడా సరిపోవట్లేదు సార్. అవి ఒక విడత చేశారు కదా కొంత రుణమాఫీ. బ్యాంక్ మేనేజర్, అదే సార్, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే సార్ అవి మీకు రావు పోవు, అవి కనీసం ఇది చేస్తే వడ్డీ కూడా సరిపోవు సార్. మీరు కట్టి తీసుకుంటేనేమో సరిపోద్ది, లేదంటే మాత్రం అది మొత్తానికే మీకు అమౌంట్ రాదు, మీకు ఇంకోసారి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నాడు సార్. రైట్ మధు గారు. శ్రీనివాస్ గారు, మీరు కంక్లూడ్ చేస్తారా దీంట్లో? కాబట్టి సో జగన్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రం తేల్చుకోవాల్సిన అంశాలను ఢిల్లీలో తేల్చుకుంటున్నారు. టీడీపీ నాయకులు తీవ్రంగా ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. లాస్ట్ కామెంట్ అర్హత లేదని టీడీపీ అంటుంది. టీడీపీ వాళ్ళు మాట్లాడితే అసలుకి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ బయట అది అన్నం గురించి మాట్లాడినా, కరువు గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడి 1,00,000 కోట్ల అవినీతి పట్టును మొదలు పెడతారు మంత్రులు సహా. నేను అడిగేది ఏమంటే, అట్లాంటి ఒక యనమల రామకృష్ణ గారు మన అసెంబ్లీలో సబే సుప్రీం, రోజా గారి విషయంలో సబే సుప్రీం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏమన్నా ఒక తీర్మానం చేశారా? అవినీతి ఆరోపణలు ఉన్నవాడు ప్రభుత్వం పైన ఆరోపణలు చేయకూడదన్న తీర్మానం ఏమైనా చేశారా? లేకపోతే ఏమన్నా ఒక రూల్ ఏమైనా ఉందా? కనుక తప్పించుకునే మాటలు అవసరం లేదు. వాస్తవమా కాదా? వాస్తవం అయితే వాస్తవం అండి. వాస్తవం అంటే వాస్తవం. మిత్రులు ఆయన పెద్ద ఆయన మాట్లాడు అక్కడి నుంచి 1,00,000 కోట్లు దాంట్లో రాజధాని అవినీతి జరుగుతూ ఉంది అని రాశారు ఉల్లాకర్. బట్ ఇది ఓన్లీ వన్ థింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు తను నిరూపించుకోవాలనుకుంటే ఎంక్వైరీ వేసుకోవచ్చు. లేదు అసలుకి తప్పించుకుందామంటే జగన్ రెడ్డి నువ్వు 1,00,000 కోట్లు, నేను 1,34 కోట్లు, 2 సమానం పోని వదిలేదు. మాట్లాడద్దని చెప్పాలా? రైట్. రఘురాజు గారు, ఏంటి తీవ్ర స్థాయిలో విమర్శలు? సరే,
ఒకవైపు ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక వినతిపత్రం ఇవి కూడా ఇచ్చారు, ఈ పర్యటనలో ఒక మంచి కార్యక్రమం కూడా చేశారు వైసీపీ. మరోవైపు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమేనా, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే ఒక పెద్ద పుస్తకాన్ని రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ అధినేత అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా విభిన్నమైనటువంటి ఉన్నత వర్గానికి చెందినటువంటి నాయకులను కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పెద్దగా అవినీతి జరిగిపోతున్నటువంటి గగ్గోలు పెట్టేటువంటి ప్రయత్నంగా ఆయన 2 రోజులు గడిపిన సంఘటనలు చూసాం. ఆయన చెప్పిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతి సామ్రాట్, అవినీతి చక్రవర్తి అనేటువంటి విధంగా అక్కడ వాళ్ళందరినీ కూడా అంటే ఈ విధమైన తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రక్రియలో కానీ దీనిలో ఈషన్ మాత్రం కూడా నిజం లేదు. 31 కేసుల్లో 1,34,258 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే ఒక కాలర్ మిత్రుడు కూడా మాట్లాడాడు. అసలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏంటి, ఇక్కడ ఖర్చు పెట్టినటువంటి ఏంటి, ఇప్పటికే లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి ఏమిటి, అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి రాజకీయ నాయకుడు మరి అనేక నెలలు అంటే సుమారుగా 16 నెలలు జైల్లో మగ్గినటువంటి వ్యక్తి మరి గురువింద నాకు 2 సామెతలు గుర్తొస్తాయి. 2 సామెతలు గుర్తొస్తాయన్న, ఒకటి గురువింద గింజ సామెత గుర్తొస్తుంది, 2 దెయ్యాలు వేదాలు వలిస్తున్నటువంటి సామెత. తీర్మానం చేయండి అసెంబ్లీలో ఆరోపణలు చేయకూడదని అంటలేదు, కానీ జనం నమ్మేటువంటి స్థితిలో లేదని చెప్తా ఉన్నాను. ఒక పారదర్శకత్వమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుచేతనంటే ఒక నూతన రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఈ రాష్ట్రంలో మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని ఒక సామరస్య ధోరణిలో మేము వారితో సత్సంబంధాలు నెరవేరుస్తూ వాటిని తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇబ్బందులందరినీ కూడా కేంద్రానికి మా సంకీర్ణంలో భాగంగా ఎన్నికల ముందే సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్నటువంటి మేము బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరవేరుస్తూ మరి మేలు జరగాలని చూస్తున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో కూడా కొంత నష్టం జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచాలనేటువంటి దృక్పథంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప దీనిలో ఈషన్ మాత్రం కూడా నిజం లేదనేటువంటి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా మంది మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఓడించారు కాబట్టి అభివృద్ధి జరగకూడదని ఆయన లక్ష్యం పెట్టుకున్నాడు అన్న అసలు ఏమన్నా సమంజసమా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన అభివృద్ధి జరగకూడదని పాటు పడతాడా? అంటే మా వాళ్ళు చెప్పిన దాంట్లో అర్థం ఏమిటంటే ఆ గ్యాప్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఇటు టీడీపీకి సంబంధించి వచ్చినటువంటిది ఆ మార్జినల్ గా ఉన్నటువంటి 1.8%, అది సుమారుగా 5 లక్షలు సుమారుగా ఉన్నటువంటిది. అంటే ఈ విధంగా ప్రతిరోజు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కష్టాలు అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పార్టీ, ఆర్థికంగా ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ఈ విధమైనటువంటి మరి సూటిపోటి మాటల ద్వారా ఆయన్ని నిర్వీర్యం చేయడం ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు జాప్యం అవుతున్న అనేటువంటి మిషతో చేస్తున్నటువంటి దానికి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో తన అధికారంలో రావాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాడు తప్ప అతనికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇది ఓకే ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా మన రాష్ట్రం నూతన రాష్ట్రానికి మరి రాజధాని విషయంలో కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఒక పోలవరం విషయంలో కావచ్చు, ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో కావచ్చు, లేదా ప్యాకేజ్ విషయంలో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మనం అధికారం రాకపోయినా ఒక ప్రతిపక్ష నేతగా సమస్యల మీద అహర్నిశలు కృషి చేయాలనేటువంటి ఆ దృక్పథం ఆయనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలకాలమని నేను అంటలేదు, కానీ కనీసం సహకరించండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి దక్షిణాది ఉన్నటువంటి 4 రాష్ట్రాలకి ఇప్పటికే కూడా మరి చాలా అధమం స్థితిలో ఉన్నటువంటి దీనిని పైకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలు క్షమించరనేటువంటి కూడా దయచేసి. వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఫోన్ లైన్ లో మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. సురేష్ గారు నమస్కారం అండి. ఏదైతే మీరు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద బుక్ రిలీజ్ చేస్తారో దానికి సంబంధించి మీరు అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆధారాలుంటే మీరు సిబిఐకి వెళ్ళొచ్చు, లేకపోతే కోర్టులకు వెళ్ళొచ్చు అని కూడా వాళ్ళు ఒక సవాల్ విసిరారు. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓడించారనే కక్షతోటి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే ఒక తీవ్ర విమర్శ చేశారు మీ మీద. ఒకటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఎంత గుర్తింపు ఉందో అధికార పక్షానికి ఉన్నంత గుర్తింపు కూడా ఉండాల్సిన బాధ్యత ఈ రోజు అధికార పక్షం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మమ్మల్ని ప్రతిపక్ష హోదాలో మాకు ఇచ్చారు, ఈ రోజు మమ్మల్ని కూర్చోబెట్టారు. ఈ రోజు అపోజిషన్ అనేది ఇది వాయిస్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అనే ఒక అవగాహన ఈ రోజు అధికార పక్షానికి ఉండాల్సిన అవసరం ఉంది. అంతేగాని
వింటున్నా చెప్పండి సురేష్ గారు. అందుకే ఈరోజు ప్రతిపక్షాన్ని మేము సమూలంగా మేము రూపుమాపుతాం, వాళ్ళని నిర్మూలన చేస్తాం, ప్రతిపక్షం మాకు ఉండాల్సిన అవసరం లేదనేది అది ఏ విధంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు అట్టించే ఆలోచన కాలేదు. ఈ రోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ రోజు ప్రక్రియలు ఏదైతుందో ఈ పార్టీ ప్రయాణాలు ప్రోత్సహిస్తుందో అది కేవలం వాళ్ళకి ఎవరు మైనార్టీ గవర్నమెంట్ ఉందో చెప్పండి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఉంది కదండి. వాళ్ళు ప్రజలు వాళ్ళకి ఈరోజు పట్టం కట్టడానికి వాళ్ళు అంటా ఉన్నారు. ఈరోజు ప్రజలు వాళ్ళు కట్టిన వాళ్ళు శాసనసభ్యుల్ని జరిగింది కాబట్టి పరిపాలన చేయాలి. అధికార పార్టీ ఆకర్షిస్తుందనేటువంటి కానీ పరిపాలన విఫలమయ్యారు. ఈ రోజు రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈ రోజు అవినీతి ఆరోపణలతో కూలిపోయింది. ఈరోజు పరిపాలన ఎక్కడ జరుగుతుందండి? ముఖ్యమంత్రి అమరావతిలో కూర్చున్నారు, సెక్రటరీ అంతా హైదరాబాద్ లో ఉంది. అసలు ఏ పని పోతుందో ఏ మంత్రి గారు ఎక్కడ ఉంటారో, ఏ సెక్రటరీ తెలుసండి, ఏ సెక్రటరీ తెలుసండి. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి ఈ రోజు ఈ సురేష్ గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సురేష్ గారు ఒక్క నిమిషం అండి. రైట్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. వీర్రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఇష్యూస్ ఎట్లా చూస్తున్నారు? ఫిరాయింపులకు సంబంధించి సేవ్ డెమోక్రసీ పేరుతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీకి సంబంధించిన నాయకులు హోంమంత్రికి ఫిర్యాదు చేయడం, హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత విమర్శలు చేస్తున్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమేనా అది? వార్తలే కదా సార్, అది నిజాలు ఎలాగవుతాయి? వార్తలన్నీ నిజాలు అవ్వవు కదా. ఏం సార్? అందుకే నిజమేనా అని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఎవరైనా ఒక పార్టీ అపాయింట్మెంట్ అడిగితే ముఖ్యమంత్రి గారు ఇస్తారు, అక్కడ వారు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని పెద్దగా మనం రియాక్టివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నా అభిప్రాయం చెప్పాను, వారి అభిప్రాయాన్ని నేను విమర్శించను. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు అక్కడ హోంమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన వారికి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది, దాన్ని నేనైతే పాజిటివ్ గా తీసుకుంటున్నా. అలాంటి విషయాలు అవతల తెలుగుదేశం మా మిత్రపక్షం ఇబ్బంది పడడానికి సహజంగా అవకాశాలు ఉంటాయి. వాటిని మనం విమర్శించవలసినటువంటి అవసరం లేదు. రెండోది, ఈ అంశాలు ఎట్లా చూస్తున్నారండి? ఒకటి, చట్టాల్లో సవరణ తీసుకురావాలి అని చెప్పడం. రెండోది, కీలకమైన జాతీయ స్థాయి నాయకులు కూడా వ్యాఖ్యానించారు. రెండోది, అవినీతికి సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేశారు వైసీపీ అధినేత చంద్రబాబు అవినీతికి సంబంధించి. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అవినీతికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అనేది అందరికీ తెలుసు. వాళ్ళే అవినీతి గురించి రాష్ట్రంలో మాట్లాడే పరిస్థితి వచ్చింది. నేను ఎందుకంటే ఎక్కువ వ్యాఖ్యానించాను. చెప్పండి వీరాజ్ గారు, అంటే పర్వాలేదు, మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న మీరు ఒక విషయం చెప్పారు, అట్లాగే ఈ విషయం కూడా మీరు స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పొచ్చు కదా. నా అభిప్రాయం చెప్పాను కదా. అలాంటి స్థితి వచ్చింది అంటే ఒక అవినీతి పరులు జైల్లో ఉన్నవాళ్ళు కూడా అవినీతి గురించి వేసే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇదే విషయానికి సంబంధించి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శైలజానాథ్ గారు ఏమన్నారంటే, అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తో నాయకుడో వేరే వాళ్ళ అవినీతి గురించి ప్రస్తావించకూడదని ఒక చట్టమో తీర్మానమో చేయండి అసెంబ్లీలో, అప్పుడు మాట్లాడకపోవచ్చు అని అన్నారు. నేను ఏ చట్టాలు ఏ తీర్మానాలు చేయమని అనడం లేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైందా అనే ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పుడు వీరాజ్ గారు ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక బడ్జెట్ పద్దులు లెక్కలాగా 1,34,000 కోట్ల 200 అని ఒక ఫిగర్ తో సహా వాళ్ళు ఒక బుక్ లో పెట్టారు. అంటే అవినీతి జరుగుతోందా లేకపోతే అంత స్థాయిలో జరుగుతోందా, అసలు లేదని మీరు కొట్టిపాడేస్తున్నారా? నేను ఏది దీని మీద నా విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. స్పష్టత లేదు వీర్రాజు గారు, స్పష్టత లేదు. స్పష్టత నాకైతే ఉంది, మీరు క్యాచ్ చేసే విధానంలో ఉంటారు. మరొకసారి చెప్పండి, అంటే అవినీతి జరుగుతోందా జరగట్లేదా, కేవలం ఆరోపణలు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆయన పుస్తకం వేసే తీరుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాను నేను. అంటే ఎంత ధైర్యం ఉంది రాష్ట్రంలో పుస్తకం వేయడానికి అని. అంతకంటే నేను ఎక్కువ చెప్తున్నాను. ఎనివే, మీరు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. థ్యాంక్ యూ వీర్రాజు గారు ఫోన్ లోకి వచ్చి మాట్లాడినందుకు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారి అనాలిసిస్ విశ్లేషణ చూద్దాం.